నాకు సంబంధం లేని వాళ్ళు కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళు నాకు ఆత్మబంధువులే. ఇప్పుడేరా బాలు. ఎవర్రా బాల్ కొట్టింది? నేను బాల్ ఉన్నా, మీరే వచ్చి తీసుకెళ్ళండి. రేయ్ గంట గురు వెళ్ళి బాల్ తీసుకునిరా. ఏయ్ నాకు బాల్ తగిలి నేను ఇంకా సెటిలే కాలేదు, అర్థం చేసుకోవా? అయ్యో రేయ్ ఎలుగు వెళ్ళరా. అయ్యో ఇప్పుడు ఎస్కేప్ అవడం ఎలాగబ్బా? ఇప్పుడు నాకు కడుపు నొప్పి వచ్చేలా ఉంది గురు. ఇప్పుడు నేను పరిగెత్తలేను. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక మీకు స్టార్ట్ అవుతారా? ఎందుకు కొరగని ఎతవలం. రే ఏంట్రా వాడు అలా ఉన్నాడు? ఆకాశంలోనే చూస్తున్నాడేంటి? ఏం కనిపిస్తుంది? రే నంద, ఆకాశాన్ని చూస్తూ ఏంట్రా ఆలోచిస్తున్నా? ఉదయాన్నే ఓ అందమైన అమ్మాయిని చూసా. ఓ ఇక్కడందరా మ్యాటర్. అయితే కొట్రా కొట్రా. ఆల్రెడీ నా కొడుకు తనని చూసినప్పుడే నాకు మత్తెక్కిందిరా. ఇక మీదట మందుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇలాంటి మాటలు చెప్పి నా కొడుకులందరూ బార్ ఓనర్లు అయిపోయారయ్యా. అదేంటో తెలియదు కాని గంట, తనని ఎప్పుడైతే చూసానో అప్పటి నుండి నాకు దేని మీద ఆసక్తి లేదు. భోజనం, మంచినీళ్ళు వేటి మీద లేదు. ఏమో గానీ నా రోమాలు నెక్కబడుచుకుంటున్నాయి. నేనేనా అనిపిస్తోంది. ఏ లేకపోతే నువ్వు నేనా? రేయ్ స్టార్టింగ్ లో అందరికీ రామాలు నెక్కబడుచుకుంటాయిరా. ఇంటర్వెల్ బుక్స్ లైబ్రరీ ఇలా వచ్చే లోపల ఇలా రా. ఈ నా కొడుకు జుట్టు పట్టుకుని తిప్పుతుంటే చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్టుందిరా. అదే నీలాంటి నకిలీ నా కొడుకులకిరా. నాలాగా సిన్సియర్ గా ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా పడుతుంది. పడుతుంది పడుతుంది నీ ప్రేమలో. దానికోసం ఎదురు చూస్తూ ఉండు. ర్యాగింగ్ చేస్తారా? ఏరా సన్నాసి వెదవల్లారా, చూడ్డానికి అటు ఇటు గాళ్ళ ఉన్నారు. మీ సీనియర్ నేను, నాకే విజిలేసి గొడవ చేస్తారా? ఏంట్రా నీ పేరు? అక్క నా పేరు గంట కుమారు. ఓ గుడిలో మాత్రం నువ్వు గంట కొట్టు, లేదంటే కట్ చేసి చేతికిస్తా.
నీ పేరేంట్రా? సింహం శ్రీను. చెప్తే చాలు సింహం అంటే దానికి అవమానం. నీ పేరేంట్రా? గల్లిగిరి. ఏ గల్లీలో ఉంటారు? పాత బస్తీ గల్లీలో ఉంటాను. దానికే ఇంత పొగరా నీకు? ఏ బ్రాంచ్ కుర్రోళ్ళు? ఇంత దగ్గరగా వస్తే ఎలా అక్క చెప్పేది? ఇదేంట్రా ఆ ఫ్యాషనా? రేపటి నుంచి ఫస్ట్ ర్యాంక్ రాజులాగా రెడీ అయి రావాలి. అలాగే అక్క. ఇదే లాస్ట్. ఇకపై అమ్మాయిలే వచ్చి మిమ్మల్ని ఏడిపించినా మూసుకొని వెళ్ళిపోవాలి. సరే అక్క. వెళ్ళండ్రా. అక్క ఒకే ఒక డౌట్. ఆ? ఏంట్రా? ఈ అటు ఇటు కాని వాళ్ళంటే ఏంటక్క? ఆమ్, ఏదో ఫ్లోలో వచ్చింది అన్నాను. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తూ ఉండాలి. రండ్రా వెళ్దాం. రే నీకేమన్నా తెలుసా? ఆడపిల్లలా గర్జిస్తోంది. నాకు తెలీదురా. చూస్తేనే భయం వేస్తోందిరా. హాయ్ రచిత. ఏ హాయ్. ఏంటి రచు అక్కడ క్లాస్ ఎగ్గొట్టి ఇక్కడ ఎవరికో క్లాస్ పీకుతున్నట్టున్నావు? ఏవో డౌట్స్ ఉన్నాయట. ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వస్తున్నాను. అంటే ఎవరైనా డౌట్స్ అడిగితే ప్రాక్టికల్ గా చేసి చూపిస్తావా? సరదాగా అన్నాను, సారీ. అంతే కదా, మూసుకొని రండి. హాయ్ సుష్మా. హాయ్. చూడు, నువ్వేం బాధపడకు. ఫీజు బుక్స్ గురించి ఆలోచించొద్దు. నేను నీకు హెల్ప్ చేస్తాను. ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడాను. నువ్వు క్లాస్ అటెండ్ చేసి బాగా చదివి అమ్మా నాన్నలకి మంచి పేరు తెచ్చిపెట్టాలి, సరేనా? రచిత ఆ? హెచ్ఓడి పిలుస్తున్నారు చూడు. ఏ వెళ్దాం పదవి. సరే సరే వెళ్దారా. మే కమింగ్ సార్. ప్లీజ్ డూ. రచిత, కమిన్ కమిన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. బీ సీటెడ్. Thank you, sir. ఇప్పుడు అవును సార్, ఏదో రమ్మన్నారట. యా, అది లాస్ట్ టైం మీకు ఇచ్చిన అసైన్మెంట్ బాగా చేశారు. పీపుల్ వాజ్ వెరీ హ్యాపీ. సో ఈసారి మీకు ఎలాంటి అసైన్మెంట్ ఇస్తానంటే అదిరిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఈసారి అసైన్మెంట్ దేని గురించి సార్?